హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనంతపురం అమ్మాయి. నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కోడిని కట్ చేసి కాల్చి నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం ఒక ఆనియన్, ఇక్కడైతే నేను సింగిల్ ఆనియన్ యూజ్ చేస్తున్నాను. పెద్దది ఆనియన్ కట్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోకండి, కొన్ని వేసుకోండి, వేరే మసాలా చెప్తాను నేను. ఇలా పచ్చిమిర్చి కూడా దానికి సరిపడా నేను 5 or 6 తీసుకున్నాను. అవి మిడిల్లో కట్ చేసి ఇలా వేసాను. నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్ వచ్చి 5 to 6 తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకోండి. టొమాటోస్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, పలావ్లోకి అయితే బాగుంటుంది. ఎండుమిరపకాయల పేస్ట్, ఎండుమిరపకాయలు మరి వాటర్, ఇవి రెండు కలిపి మిక్సీ పట్టించాలి. ఇలా ఫైన్ పేస్ట్ అవుతుంది. ఇదైతే దీనికోసం మేము బాడిక్కాయలని దొరుకుతాయి అనమాట, అవి యూజ్ చేసినాము. సో అవైతే కారము అలాగే ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది, బట్ టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువలేండి, అయినా కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత బాగా కలిదిప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మసాలా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఇది మిక్సీ పట్టించి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి రెండు బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, మనకి ఎంతైతే కావాలో 2 కోళ్ళకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి మరి ఆనియన్, అందుకే ముందుగా ఆనియన్ కొన్నే వేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి ఆనియన్ పేస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని యూజ్ చేయాలి. కొంతమంది ఎండు కొబ్బరి యూజ్ చేయరు, బట్ దీంట్లోకి ఎండు కొబ్బరి మరి ఆనియన్ పేస్ట్ టేస్టీగా ఉంటుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. కొంతమంది వేసుకోరు, బట్ దీంట్లో అయితే టేస్ట్ బాగుండింది మేము వేసుకోవడం వల్ల. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ ముక్కలకి మొత్తం ముందుగా చేసుకున్న మసాలా నీట్గా పట్టేలాగా నీట్గా కలిదిప్పేసి ఆ మసాలా మొత్తం పట్టేలాగా కాసేపు మూత పెట్టి ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఒక 3 మిరపకాయలు టేస్ట్ కోసం వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ 1 ప్యాకెట్, చిన్న ప్యాకెట్ ధనియా పౌడర్ అండ్ 1 ప్యాకెట్ చికెన్ మసాలా యాడ్ చేసి, ఇంకా మీకు కావాలంటే గ్రేవీ తక్కువ ఉందంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకో 10 minutes ఉడకనివ్వాలి. అంతే, నాటుకోడి కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.